హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ అప్లోడ్ చేస్తున్నానండి. లెసన్ వచ్చేసి పెరుగుదల వికాసం. మనకు సైకాలజీలో 30 మార్క్స్ స్కోర్ చేసి సైకాలజీ నుండి బిట్స్ అప్లోడ్ చేస్తున్నానండి. పెరుగుదల వికాసంలోనే ఫస్ట్ క్వశ్చన్, శిశువు గాలిలో ఏది ఎగిరినా సరే మొదట కాకి అని పిలిచి రాను రాను వాటిని పోల్చుకొని కోయిల, పావురం, చిలుక అని విడివిడిగా పిలిస్తే ఏ నియమం? ఆప్షన్స్: వికాసం క్రమానుగతమైంది, వికాసం సంచిత ప్రక్రియ, వికాసం అనువంశికతపై ఆధారపడుతుంది, వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపు వెళ్తుంది. శిశువు గాలిలో ఏది ఎగిరినా సరే మొదట కాకి అని పిలిచి రాను రాను వాటిని పోల్చుకొని కోయిల, పావురం, చిలుక అని విడివిడిగా పిలిస్తే ఇది ఏ నియమం అని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు వెళ్తుంది. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు వెళ్తుంది. నెక్స్ట్ వన్, భాషా వికాసానికి మొదటి సూచికగా దీనిని చెప్తాం. భాషా వికాసానికి మొదట సూచికగా దీనిని చెప్తాం. ఆప్షన్స్: ముద్దు మాటలు, చిన్న శబ్దాలు చేయడం, ఏడుపు, నవ్వు. భాషా వికాసానికి మొదటి సూచికగా దీనిని చెప్తాం. ఆప్షన్స్: ముద్దు మాటలు, చిన్న శబ్దాలు చేయటం, నవ్వు, ఏడుపు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏడుపు. నెక్స్ట్ వన్, డబ్ల్యూసి బాగ్లే, గోర్డన్, ఫ్రీమన్, వాట్సన్ మొదలగు వారు వీరు పరిసరవాదుల, అనువంశికవాదులు, ప్రవర్తనవాదులు, గెస్టాల్ట్ వాదులు అని అడిగాడండి. డబ్ల్యూసి బాగ్లే, గోర్డన్, ఫ్రీమన్, వాట్సన్ వీళ్ళు. దీనికి ఆన్సర్ వచ్చేసి పరిసరవాదులు. నెక్స్ట్ వన్, విద్యార్థికి ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తర్వాత చతురస్రం, త్రిభుజం గీయడం నేర్పించడం ఏ వికాస నియమం? విద్యార్థికి ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తర్వాత చతురస్రం, త్రిభుజం గీయడం నేర్పించడం ఏ వికాస నియమం? ఆప్షన్స్: వికాసం సంచిత ప్రక్రియ, సులభం నుండి కఠినానికి దారితీస్తుంది, వికాసం క్రమానుగతమైనది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్ వన్, ఈ దశలో శిశువు అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా, ఇతరులు నేర్పించిన మాటల ద్వారా శిశువులో భాషాభివృద్ధి జరుగుతుంది. ఏ దశలో జరుగుతుంది? శిశువు అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా, ఇతరులు నేర్పించిన మాటల ద్వారా శిశువులో భాషాభివృద్ధి జరుగుతుంది. ఆప్షన్స్: పూర్వబాల దశ, శబ్దానుకరణ దశ, ముద్దులలుకు దశ, శబ్దగ్రాహ్యక దశ. ఆప్షన్స్: పూర్వబాలిక దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహ్యక దశ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శబ్దానుకరణ దశ. అంటే శిశువు మనల్ని అనుకరిస్తూ ఇతరుల మాటలు నేర్పించిన మాటల ద్వారా నేర్చుకోవడం, ఇదంతా శబ్దానుకరణ దశ. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో వికాస సూత్రం కానిది. క్రింది వాణిలో వికాస సూత్రం కానిది: వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, సాధారణం నిర్దిష్టం, సులభం నుండి జటిలం. ఆప్షన్స్: వికాసం అన్నది అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, సాధారణం నుండి నిర్దిష్టం, సులభం నుండి జటిలం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, కానీ ఇందులో వికాసానికి సంబంధించిన సూత్రం కానిదంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, కానీ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. కాబట్టి దీనికి రిలేటెడ్ వచ్చేసి వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు. నెక్స్ట్ వన్, వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్స్ వచ్చేసి పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, యవ్వనారంభ దశ. వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ అని అడిగాడు. వీటికి ఆప్షన్స్ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, యవ్వనారంభ దశ. దీనికి కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, శిశువు ఎన్ని నెలలు నిండిన తర్వాత రంగుల మధ్య తేడాను గుర్తిస్తాడు. శిశువు ఎన్ని నెలలు నిండిన తర్వాత రంగుల మధ్య తేడాను గుర్తిస్తాడు. ఆప్షన్స్ 6 నెలలు, 2 నెలలు, 4 నెలలు, 8 నెలలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండు నెలలు. నెక్స్ట్ వన్, కొందరు పిల్లలు తొందరగా నిలబడటం, మాట్లాడటం చేస్తారు. కొందరు పిల్లలు ఆలస్యంగా నిలబడటం, మాట్లాడటం చేస్తారు. ఇది ఏ నియమం? కొందరు పిల్లలు తొందరగా నిలబడటం, మాట్లాడటం చేస్తారు. కొందరు పిల్లలు ఆలస్యంగా నిలబడటం, ఆలస్యంగా మాట్లాడటం చేస్తారు. ఇది ఏ నియమం? వీటికి ఆప్షన్స్ వచ్చేసి వికాసం ఏమి క్రమానుగతమైనది, వికాసం సులభం, జటిలం, వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉండటం, సాధారణం, నిర్దిష్టం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉండటం. నెక్స్ట్ వన్, జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారు? జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారు? జన్యువులు కాకుండా అంటే అనువంశికత, సమాజం, సంస్కృతి, పరిసరం. అనువంశికత, సమాజం, సంస్కృతి, పరిసరం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి పరిసరం. సైకాలజీలో మనకు అనువంశికత, పరిసరాలే కదండి వ్యక్తి మీద ప్రభావం చూపించేది. ఇది వ్యక్తుల ప్రభావితం చేసే జన్యువులు తప్ప అన్నాడు. జన్యువులు తప్ప అంటే జన్యువులు రిమైనింగ్ పరిసరాలే. నెక్స్ట్ వన్, పిల్లలు క్రింది సూక్ష్మ నైపుణ్యాలను ఈ దశలో నేర్చుకుంటారు. పిల్లలు క్రింది సూక్ష్మ నైపుణ్యాలను ఈ దశలో నేర్చుకుంటారు. ఆప్షన్స్ పూర్వ బాల్య దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. పూర్వ బాల్య దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, ఈ దశలో అమ్మాయిలు సూక్ష్మ కండరాలను, అబ్బాయిలు స్థూల కండరాలను ఉపయోగించి పనులు చేస్తారు. ఈ దశలో అమ్మాయిలు సూక్ష్మ కండరాలను, అబ్బాయిలు స్థూల కండరాలను ఉపయోగించి పనులు చేస్తారు. ఆప్షన్స్ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. ఆప్షన్స్ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, ఈ దశలో ప్రాగ్భాషా రూపాలైన ఏడవటం, ముద్దు మాటలు పలకడం, ఇంగితాలను ఉపయోగించి భావాలను తెలపడం వదిలిపెట్టి తర్వాత భాషా రూపాలను ఉపయోగిస్తాడు. ఈ దశలో ప్రాగ్భాషా రూపాలంటే ఏడవటం, ముద్దు మాటలు పలకడం, ఇంగితాలను ఉపయోగించి భావాలను తెలపడం. అయితే వీటిని వదిలిపెట్టిన తర్వాత భాషా రూపాలను ఉపయోగిస్తాడు. వీటికి ఆప్షన్స్ పూర్వ బాల్య దశ, పూర్వ శైశవ దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ. పూర్వ బాల్య దశ,
పూర్వ శైశవ దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శైశవ దశ.